ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, కళ్యాణ భావన కలిగిన వారిని, పరోపకారి ఆత్మను, శీతలత స్వభావం కలిగిన వారిని. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపులు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 11/4/2025. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున ఈ ప్రపంచం పట్ల మమకారాన్ని తొలగించండి. ఇంటిని మరియు కొత్త రాజ్యాన్ని స్మృతి చేయండి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఆత్మనైన నాకు ఈ ప్రపంచం పట్ల ఎంతటి మమకారం ఉంది? నాకు మెడిటేషన్ చేసే సమయంలో ప్రపంచం, ప్రాపంచిక మనుషులు, పరిస్థితులు గుర్తొస్తున్నాయా? లేక నిజంగా నా ప్రియమైన తండ్రితో ఈ బుద్ధిని కనెక్ట్ చేస్తున్నానా? ఈ ప్రపంచం పైన ఇంకా అంతటి మమకారాన్ని నేను పెట్టుకున్నానా అనేది ప్రశ్నించుకోవాలి. ప్రశ్న: దానానికి మహత్వం ఇప్పుడు ఉంటుంది. దాని ప్రతిఫలం ఏ పిల్లలకి లభిస్తుంది? దానానికి మహత్వం ఎప్పుడు ఉంటుంది? ప్రతిఫలం ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే దానం చేసిన వస్తువు పట్ల మమకారం ఉండదో అప్పుడు ఆ దానానికి మహత్వం ఉంటుంది. ఒకవేళ దానం చేసిన తర్వాత మళ్ళీ అది గుర్తుకు వస్తే దానికి ప్రతిఫలం లభించదు. దానం చేసేది మరుసటి జన్మలో ప్రతిఫలం కోసం. అందుకే ఈ జన్మలో మీ వద్ద ఏదైతే ఉందో దాని పట్ల మీరు ఫస్ట్ మమకారాన్ని తొలగించుకోండి. ట్రస్టీగా అయ్యి సంభాలించండి. ఏ రెస్పాన్సిబిలిటీనైనా ట్రస్టీగా అయ్యి సంభాలించాలి. ఇక్కడ మీరు ఏదైతే ఈశ్వరీయ సేవలో పెడతారో, హాస్పిటల్ లేక కాలేజీలు తెరుస్తారో, దాని ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. దానికి ప్రతిఫలం 21 జన్మల కొరకు మీకు లభిస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనస వాచ కర్మన, తనువు మనస్సు ధనముతో నేను ఎంత దానం చేస్తున్నాను, ఎంతగా ఈశ్వరీయ సేవలో పెట్టగలుగుతున్నాను, ఎంతగా ఇతరుల కళ్యాణం చేస్తున్నాను. నేను చేసిన దానం నాకు మళ్ళీ గుర్తు రావటం లేదు కదా. నేను ఇప్పుడు దానం చేస్తే 21 జన్మలు నాకు ప్రతిఫలం లభిస్తుంది అంటే ఎంత మహత్వపూర్వకంగా నడుచుకోగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. మరి పిల్లలకు మీ ఇల్లు, మీ రాజధాని గుర్తుందా? ఇప్పుడు కూర్చున్నప్పుడు బయట ఇల్లు వాకిళ్లను గురించి, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి గురించి ఆలోచించకండి. ఇప్పుడు మురళి వినే టైంలో కూర్చున్నాం.
ఫ్యామిలీ మెంబర్స్, రెస్పాన్సిబిలిటీస్, జాబ్ ఇవేవి మీకు ఇప్పుడు గుర్తు రాకూడదు. మీరు కేవలం మీ ఇల్లు అనగా పరంధామం మాత్రమే గుర్తుకు రావాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తిరిగి వెళ్ళపోతున్నాం. ఈ పాత ప్రపంచం ఇక సమాప్తం అవ్వనున్నది. ఈ పాత ప్రపంచంలో అగ్నిలో అన్ని ఆహుతి అవ్వాల్సిందే. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తామో మిత్ర సంబంధికులు మొదలైన వారంతా అంతం అవ్వబోతున్నారు. ఈ జ్ఞానాన్ని తండ్రి ఆత్మలకే అర్థం చేస్తారు. పిల్లలు, ఇప్పుడు తిరిగి మనం ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఆత్మ తిరిగి పరంధామానికి వెళ్ళాలి. ఇక నాటకం పూర్తి అవుతుంది. ఇది 5,000 సంవత్సరాల చక్రం. ప్రపంచం అయితే ఉండనే ఉంది, కానీ ఈ చక్రంలో తిరిగేందుకు 5,000 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ తిరిగి రిటర్న్ జర్నీ ఇంటికి వెళ్లాల్సిందే. ఈ ప్రతి ఒక్క విషయాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. కొందరు పిసినారులుగా ఉంటే అనవసరముగా తమ ఆస్తిని వృధా చేసుకుంటారు. ఎగ్జాంపుల్, భక్తి మార్గంలో దాన పుణ్యాలైతే చేస్తారు కదా. కొందరు ధర్మశాలలు కట్టిస్తారు, కొందరు హాస్పిటల్స్ కట్టిస్తారు. దాని ప్రతిఫలం మరుసటి జన్మలో లభిస్తుంది అని వారు బుద్ధిలో భావిస్తారు. ఏ ఆశ లేకుండా, అనాసక్తులుగా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎవ్వరు ఏ దానం చేయరు. చాలా మంది మేము ఫలము కొరకు పెట్టుకోము అని అంటారు. మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంటారు, కానీ అలా జరగదు. ఫలం తప్పకుండా లభిస్తుంది. ఎవరి వద్దనైనా ధనం ఉంటే వారి వద్ద ఉన్నదాని నుండి కొంత ధర్మార్థం దానమిస్తే మాకు దాని నుంచి వచ్చే ప్రతిఫలం నెక్స్ట్ జన్మలో లభిస్తుందని వారికి బుద్ధిలో ఉంటుంది. ఒకవేళ దానమిచ్చిన దాని పట్ల మమకారం కలిగినట్లయితే, అది నా వస్తువు అని భావించినట్లయితే దాని ప్రతిఫలం లభించదు. దానం అనేది మరుసటి జన్మలో ప్రతిఫలం పొందడం కొరకే చేయడం జరుగుతుంది. మరుసటి జన్మలో దాని ప్రతిఫలం లభిస్తుందన్నప్పుడు ఇక ఈ జన్మలో దానిపై ఎందుకు మమకారం పెట్టుకుంటారు? అందుకే తమ ఆ మమకారాన్ని తొలగించుకోవాలి. ఎలా పాసిబుల్? దేని మీద నాకు మమకారం ఉండకూడదంటే అది ఎప్పుడు పాసిబుల్? దానికోసం ఐ యామ్ అ ట్రస్టీ, నేనొక ట్రస్టీ, నేనొక నిమిత్త ఆత్మను అని భావించాలి. ఎవరైనా మంచి షావుకారుల వద్ద జన్మ తీసుకుంటే అతను మంచి కర్మలు చేసి ఉంటారు, అందుకే అలాంటి జన్మ తీసుకున్నారు అంటారు. కొందరేమో రాజా రాణుల వద్ద జన్మ తీసుకుంటారు, ఎందుకంటే వారి గత జన్మలో దాన పుణ్యాలు చేశారు. కానీ ఎంత గొప్ప ప్రపంచం, ఎంత గొప్ప ఇంట్లో జన్మ తీసుకున్నా అదంతా అల్పకాలికమే, ఒక్క జన్మకు సంబంధించిన విషయం. ఇప్పుడు మీరు ఈ చదువును చదువుతున్నారు. ఈ చదువు ద్వారా మనం ఏ విధంగా తయారవుతాం అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈ చదువు ద్వారా 21 జన్మలు రాజ్య భాగ్యం తీసుకుంటాం. సో అక్కడికి ఇక్కడికి అదే డిఫరెన్స్. ప్రపంచం వారంటారు ఇంకా కలియుగం ఎండ్ అవడానికి 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. దాన్ని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఘోర అంధకారంలో ఉన్నారు, ఎంత రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఈ విషయాలు సన్యాసులకు కూడా, ధర్మాత్మలకు కూడా తెలియదు. వారికి కూడా మనం ఎంతగానో అర్థం చేయించాలి. మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో దాని ప్రతిఫలం తప్పకుండా మనం అనుభవిస్తాం. డ్రామా అనుసారంగా ప్రతి ఒక్కటి జరుగుతుంది.
డ్రామాను ఎప్పుడు మనం డౌట్ అనేది పడకూడదు. బాబా అర్థం చేయించారు. ఈ సంపాదన కోసం మీరు 8 లేక 10 గంటలు ఇస్తారు కదా ఆఫీసులో సంపాదన కోసం. మంచి కస్టమర్లు దొరికితే రాత్రి వేళ ఎప్పుడు ఆవలింతలు రానే రావు. ఆవలింతలు వచ్చినప్పుడు మీరు అలసిపోయారు అని లేక వారి బుద్ధిలో ఎక్కడో బయట భ్రమిస్తూ ఉండొచ్చు. సో మీరు ఇతరుల చింతను చేయకండి. స్వయం గురించి ఆలోచించండి. స్వయం యొక్క పురుషార్థం చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించండి. మీ ఆత్మ చాలా పతితంగా ఉంది. ఎగరలేదు. రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. రావణుడు ప్రతి ఒక్క ఆత్మ రెక్కలను తెంచేశాడు. పావనంగా అవ్వలేరు. అందుకని ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కాబట్టి నేను ఆత్మ ఇక పవిత్రంగా అవ్వాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ధారణ స్వ చింతనతో మరియు చదువులో ఆనందంగా నిమగ్నమై ఉండాలి. స్వయం యొక్క చింతన మరియు చదువులో ఆనందంగా నిమగ్నమై ఉండాలి. ఇతరులను చూడకూడదు. ఒకవేళ ఎవరైనా మంచిగా మాట్లాడకపోతే ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి వదిలేయాలి. అంతేకాని అలిగి చదువుని విడిచిపెట్టకండి. ఎవరైనా ఏదైనా చెప్తే చదువు ఎవరు చదివిస్తున్నారు? పరమాత్మ కదా. సో చదువుని విడిచిపెట్టకండి. జీవిస్తూ సర్వస్వాన్ని దానం చేసి తమ మమకారాన్ని తొలగించుకోవాలి. పూర్తిగా వీలునామా చేసి ట్రస్టీగా అయ్యి తేలికగా ఉండాలి. దేహి అభిమానులుగా అయి సర్వ దైవీ గుణాలను ధారణ చేయాలి. మన లైఫ్లో నేను ఆత్మ ఎంతటి దివ్యమైన గుణాలను ధారణ చేస్తున్నాను? ట్రస్టీగా ఉంటున్నానా? ఇతరుల నుంచి పరిస్థితుల నుంచి డిటాచ్డ్గా ఉంటున్నానా చెక్ చేసుకోవాలి. వరదానం భిన్నత్వాన్ని తొలగించి ఏకతను తీసుకువచ్చే సత్యమైన సేవాదారి భవ. అంటే బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత ఏంటి? అనేక మంది ఉంటూ కూడా ఏకత ఉండడం. ఏ ఏకత ద్వారా విశ్వంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. భిన్నత్వం ఉన్నా కూడా ఆ ఏకతను తీసుకురావాలి. అంతటి సేవను చేయగలగాలి. ఈ సేవలో ఎమకల సైతం స్వాహ చేయగలగాలి. అంతటి భయంకరంగా అంతటి ఇన్ డెప్త్ సేవ అనేది చేయాలి. స్లోగన్ పరమాత్మ ప్రేమలో మైమరిచిపోయినట్లయితే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు. పరమాత్మ ప్రేమలో ఇమర్జ్ అవుతే ఇక దుఃఖాల ప్రపంచం అనేది గుర్తుకు రాదు. సో నేను ఆత్మ ఎంతటి ప్రేమ స్వరూపంగా ఉండగలుగుతున్నాను? నేను ఆత్మ ఎంతగా దుఃఖాలను మరిచిపోగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో. ఈరోజు మురళి యొక్క స్వమానం నేను పరమాత్మ ప్రేమలో లవలీనం అయిపోయేవారని. I the soul merged into the ocean of love of my father. Okay, చలో. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ శ్రీమతం పైన నడిచే శ్రేష్టమైన వారిని. పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయిన వారిని
పరమాత్మ ప్రేమ ఎంతటి శాంతిమయంగా ఉంది. పరమాత్మ ప్రేమతో నా ఈ ఆత్మ శుద్ధంగా, సత్యంగా, పవిత్రంగా అవుతుంది. పరమాత్మ ప్రేమతో నాకిక ఏ చింత లేదు, ఏ దుఃఖము లేదు. పరమాత్మ ప్రేమతో ఎంతటి సతోగుణి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత ప్రియంగా, ఇంత స్థిరంగా, ఇంత నిశ్చింతంగా తయారు చేశారే. సదా పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయి ప్రతి ఒక్క దుఃఖాన్ని మరచిపోతాను. పరమాత్మ స్మృతి నాకు లభించిన భాగ్యం. పరమాత్మ ప్రేమ నాకు లభించిన సత్య మార్గం. I, the soul, always try to merge in the ocean of love of my beloved Father. The God's vibrations is onto me. I always merge in the supreme vibrations of my Father. For the next few seconds, I try to experience the vibrations of my soul, where I see people through the vision of God's love. I be with people by visualizing others as the true children of the Supreme Father. I try to spread positivity into this atmosphere. My own pure vibrations makes me an elevated personality. Hey Father, thank you so much for showing me a path, the path to become a true personality of my Father. I try to reflect God's love to every other soul and try to be a loving being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the God's love. I spread such love to every part of this body and be a loveful being, loved by the Supreme Father. And I also try to spread my Father's love into this atmosphere. Om Shanti.